హైకోర్టును ఆశ్రయించిన ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రణీత్ రావు పోలీస్ కస్టడీ ఇస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేశారు డీఎస్పీ ప్రణీత్ రావు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఏదైతే ప్రణీత్ రావుని పోలీసులు కస్టడీకి తీసుకోవడం జరిగింది. దాదాపు 7 రోజుల పాటు నాకలి కోర్టు అని కస్టడీకి అధికారులు జారీ చేసిన క్రమంలో అలాగే 3 రోజులుగా బంజారా స్టేషన్లో పోలీసులు విచారణ చేపట్టి ఈ ట్యాపింగ్ కేసు అధికారులు వ్యవహారానికి సంబంధించి అనేక కీలకమైన విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఈ రోజు 4వ రోజు కస్టడీ పూర్తయితే 3 రోజుల పాటు మాత్రమే ఉంది. అయితే ఇప్పటికే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. తనని కస్టడీలో తోలితే నిర్బంధించి నానా ఇబ్బంది పెడుతున్నారని బంజారా పోలీస్ స్టేషన్ లో తన కుటుంబ సభ్యులను కూడా కలవకుండా, తన న్యాయవాదిని కూడా కలవకుండా అడ్డుకోవడమే కాకుండా కనీసం పడుకోవడానికి కూడా సరైన సౌకర్యాలు లేని ఆహారం కూడా సరిగా పెట్టకుండా చాలా ఇబ్బందిగా కాల్ చేస్తున్నారు. అంతేకాకుండా తన కస్టడీ వ్యవహారానికి సంబంధించి కోర్టు కింద కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటే ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన మరి కాసేపట్లో హైకోర్టులో ప్రతివాదనలు కూడా జరగనున్నాయి. కానీ పోలీసులు మాత్రం ఏదైతే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారో అవన్నీ అవాస్తవాలను చెప్పేసి కొట్టిపారేస్తున్నారు. కావాలని కేసు నుంచి తప్పించుకొని విచారణ ఎదుర్కోకుండా ఎలాగైనా తప్పించుకోవాలని ప్రణీత్ చేసిన ప్రయత్నాల్లో ఇది ఒక భావం అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ కనుక కోర్టు ఆదేశాలు కనుక జారీ చేస్తే ప్రణీత్ రావుని విచారణ చేస్తున్న వ్యవహారం కానీ, ప్రణీత్ రావుని చేస్తున్న విధానం కానీ, ఆ తర్వాత మిగతా వ్యవహారాలు అంటే అతనికి ఎలాంటి సౌకర్యాలు కల్పించా అంతా కూడా నిలబెట్టుకునే వీడియో రికార్డు అనేది కాబట్టి ఆ వీడియోలను కోర్టు కూడా అందజేస్తారని పోలీసులు చెప్తున్నారు. అయితే చెంచల్గూడలో కస్టడీలో తీసుకున్న తర్వాత విచారణ చేపట్టిన తర్వాత తిరిగి చెంచల్గూడ జైలుకి పంపించాలి అని ప్రణీత్ రావు చెప్పారు. కానీ కోర్టులో కస్టడీకి ఇచ్చినప్పుడు ఎక్కడ కూడా అతన్ని 3 రోజులు సాయంత్రం విచారణ పూర్తయిన తర్వాత ఆ చెంచల్గూడ జైలుకి పంపించాలి. కోర్టులో ఎక్కడ ఆదేశాలు ఆయన పట్ల గుర్తుగా ప్రవర్తించండి, తొలగించరాదు, వైద్యం ఇలా చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ కోర్టు ఆదేశాలను పోతే తాను నడుస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.